ఆ ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయడం జరిగింది అధ్యక్ష. నేను జాయిన్ చేసిన 14వ రోజు ఆవిడ చనిపోవడం జరిగింది అధ్యక్ష. చనిపోయిన తర్వాత నేను ఆశ్రమానికి వెళ్ళి చూసే వరకు అప్పుడే కొడుకులు వచ్చి ఉన్నారు అధ్యక్ష. ఆశ్రమం వాళ్ళు ఏం చెప్పారంటే ఆ 14 రోజులు కూడా ఆమె తన గురించి ఆలోచించకుండా ముస్లిం ఆమె కాబట్టి मेरा बेटा आया, मेरे बेटी आया, मुझे देखने के लिए అని ఆమె పదే పదే రోజు కూడా కొడుకు గురించి బిడ్డ గురించి ఆలోచిస్తూనే తన తుది ప్రాణం విడవడం జరిగింది అధ్యక్ష. అది అధ్యక్ష తల్లి అంటే. అటువంటి తల్లిని నిర్లక్ష్యం చేస్తే అది మనకు మంచిది కాదు, మన పిల్లలకు కూడా మంచిది కాదు అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. మరి అటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఈరోజు వచ్చింది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఇంత మంచి నిర్ణయాన్ని తీసుకోవడం నిజంగా నేను హర్షిస్తున్నాను అధ్యక్ష. మరి ఇక్కడ తెలంగాణ జాబ్ హోల్డర్స్ మాత్రమే ఇందుకు సెట్ అవుతారు. ఇప్పుడు పెద్దలు మాట్లాడినట్టుగా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కనీసం చనిపోతే వచ్చి తల్లిదండ్రులను దహన సంస్కారాలు కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. కాబట్టి మారాల్సిన అవసరం ఉన్నది, సమాజము విలువలు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది, ప్రేమాభిమానాలు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మొత్తం కమర్షియలైజ్ అయిపోయి మన ఫ్యామిలీలలో విలువలు లేకుండా పోతున్న ఈ సమయంలో ఇటువంటి బిల్లును ప్రవేశపెట్టి మరి తల్లిదండ్రుల బాధ్యతను మీరు తప్పనిసరిగా తీసుకోవాలి అన్నటువంటి ఒక సంకేతాన్ని ఈ సభ ద్వారా మేమందరం కూడా పంపించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బిల్లును సపోర్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష.